ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, పతనమైన మనిషికి ఇది మొదటి వాగ్దానం. సువార్త సారాంశం మరియు కృపా నిబంధనలు ఈ వాగ్దానంలో ఇమర్చబడి ఉన్నాయి. స్త్రీ సంతానం ఎవరంటే యేసుక్రీస్తే. ఆయన మడిమ గాయపరచబడింది. శిలువ మరణం ద్వారా ఆయన కొట్టబడ్డాడు. అయితే సర్పము తలపై ఆయన కొట్టును అన్న వాగ్దానం ప్రకారం యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా అపవాది తల చితుకగొట్టబడింది. ఇది ఎంతో అద్భుతమైన సంఘటన. యేసు ప్రభువు మన జీవితాల్లో పాపాన్ని తొలగించిన రోజున అపవాది తల చితికింది. ఆ దినమే మన మీదనున్న మరణశిక్ష రద్దు చేయబడింది. సాతాను దాస్యం నుండి మనం విడిపించబడ్డాం. అయితే యేసు ప్రభువు రెండవ రాకడలో తీర్పు దినాన ఈ వాగ్దానం మరీ సంపూర్ణంగా నెరవేరుతుంది. మనకైతే ఈ వాగ్దానం దేవుని ప్రవచనం. అంటే మనం ఈ శరీరంలో ఉన్నంత వరకు సాతాను మన మడిమను గాయపరుస్తూ ఉంటాడు. అయితే మనం క్రీస్తులో అత్యధిక విజయం పొందగలం. కారణం, సాతాను తలను యేసుక్రీస్తు చితుకగొట్టాడు. అపవాది నుండి, వాడి సంతానమైన భక్తిహీనుల నుండి మనపైకి శోధనలు, కీడులు వస్తాయి. మన మడిమెను గాయపరచి కొన్ని సమయాల్లో మనం కుంటేటట్లుగా అపవాది, వాడి సంబంధికులు మనకు చేస్తారు. అయితే వెనువెంటనే మనం దైవ వాగ్దానంలోని 2వ అంశం ద్వారా ధైర్యపరచబడతాం. స్త్రీ సంతానమైన క్రీస్తు యేసునందు మనం విశ్వాసం ఉంచాము కాబట్టి మనం ఆయనతో పాటు పరిపాలించే వారంగా ఉండి ఆనందిస్తాం. కనుక ఈ వాగ్దానాన్ని నమ్మి దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు నిండు వందనాలు. నిజమే నాయనా, నీవు సిలువలో కార్చిన రక్తము ద్వారా నాయనా మాకు పాప విమోచన కలిగింది. సాతాను తల చితకద్రొక్కబడింది. వాడు మమ్మల్ని ఏమీ చేయలేడయ్యా. మేము మీ పైన పరిపూర్ణ విశ్వాసం ఉంచి పరిశుద్ధంగా జీవించినప్పుడు తప్పకుండా ప్రతి అననుకూల పరిస్థితి నుంచి మమ్మను విడిపించడానికి నీవు మాకు తోడుగా ఉంటావు. నీతో పాటు యుగ యుగాలు ఆ రాజ్యములో పరదైసులో ఉండడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారు. కనుక ఎప్పుడు ఎన్నడూ అపవాదికి మేము భయపడక నీవున్నావన్న ధైర్యంతో ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగగలిగే ధన్యతను మాకు అనుగ్రహింపచేయుమని యేసు అను సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.